మాజీ ముఖ్యమంత్రిగా ఉండి గతంలో అన్ని శాఖల్ని అవమానపరిచి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం. అది ఆ కార్యక్రమంలో తీసుకొని అనేక మంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత మరి వారి యొక్క ప్రతిభ చాటుకొని ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి అవకాశం కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు 16,340 మంది సుమారుగా ఉపాధ్యాయులుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల తమ వృత్తిని కొనసాగిస్తున్న సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని ఇందాక మా సోదరిమల్లందరూ చెప్పారు. ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు మరి వారిని కూడా అవమానపరుస్తూ ఎంతో కష్టపడి మరి వారి వయసు ఉద్యోగ పరిమితి దాటిపోయే పరిస్థితుల్లో ఒక్క నెలతో తేడాతో అంటే ఇంకొక నెల గడిస్తే ఆ అభ్యర్థి ఆ ఉద్యోగానికి అంటే ఆ పరీక్షకి అర్హుడు కాడు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు పొంది వారి ప్రతిభ ద్వారా వచ్చి వారి కుటుంబాలకు ఆసరాగా సమాజంలో ఒక మంచి ఉపాధ్యాయుడిగా వచ్చినటువంటి సందర్భాన్ని మరి అగౌరవపరుస్తూ అనేక సందర్భాల్లో డిఎస్సి అభ్యర్థుల్ని అవహేళన చేస్తూ చిన్న చూపు చూస్తున్నటువంటి మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతిపక్ష హోదా లేని వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులందరికీ కూడా మనం రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్పే కార్యక్రమాలు కూడా చేయాలి. ముఖ్యంగా యువత ఇందాక పెద్దలు చెప్పారు. ఇక్కడ 16,300 మంది మనో ఆత్మధైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమంగానే దీన్ని చూడాలి. పిచ్చెక్కి మాట్లాడుతున్నాడా లేకపోతే ఇంకో రకంగా మాట్లాడుతున్నాడా కాదు, గర్వంతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచే బిగినైంది. ఆయన ఒక మహిళని అవమానించి వాళ్ళ ఇంట్లో సొంత సోదరిని అవమానించడం కాడించే బిగినైంది ఈ రాష్ట్రంలో. కాబట్టి మరి దీన్ని ఇంత ఇందాక మేడం గారు కూడా చెప్పారు. ఈ యొక్క పరీక్షా విధానం కూడా అంతా కంప్యూటరైజ్డ్, అది టీసీఎస్ అని చెప్పేసి ఒక సంస్థ, అన్ని శాఖలను కూడా ఆ సంస్థ ఆ కంప్యూటరే మనం కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే 20 రాష్ట్రాల అనుసంధానం కూడా ఈ యొక్క పేపర్ తయారు చేసే విధానంలో కూడా ఉంటుంది. అది ఏ ఒక్కరు కూడా మాన్యువల్గా తయారు చేసే విధానం కాదు. ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈ యొక్క డిఎస్సి మీద అనేక కోణాల్లో 100 మంది ఎగ్జామ్స్ రాస్తే అక్కడ ఉన్నది 10 పోస్టులే అనుకుంటే మరి 10 పోస్టుల వరకు 10 మందినే పెడతాం. అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయో అంత మెరిట్ ఉన్న వాళ్ళనే తీసుకుంటాం. ఏదైతే కొంత 1 మార్కులో 2 మార్కుల్లో రాని వాళ్ళని వాళ్ళ యొక్క అంటే వాళ్ళు రాని వాళ్ళని కూడా మనం గౌరవించాలి. వాళ్ళని చేరదీసి 1 మార్కులో 2 మార్కుల్లో పోయిన వాళ్ళందరినీ చేరదీసి వారికి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి వారిని పెట్టుకొని ప్రభుత్వం మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని కూడా అవమానపరుస్తూ మాట్లాడిన విధానాన్ని మనం బీసీ సంక్షేమ సంఘంగా ఖండిస్తూ ఉన్నాం. అందున మరి గతంలో ఆయన అంటే ఈ అంశానికి సందర్భం కాకపోయినా ఒక్క నిమిషం, గతంలో కూడా ఆయన బీసీలని కూడా బీసీ కార్పొరేషన్లని 57 కార్పొరేషన్లు పెట్టి ఏ ఒక్కరిని కూడా ఆ కుర్చీలో కూర్చోబెట్టిన పరిస్థితి లేదు. ఏ ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండి బీసీ చైర్మన్ని దగ్గరికి తీసుకున్న పరిస్థితి లేదు. బీసీ కార్పొరేషన్లను పెట్టి ఏనాడు బడ్జెట్ పెట్టినట్టు పరిస్థితి లేదు. అంటే గతంలో కూడా బీసీ సంక్షేమ సంఘంగా మేము అవమానపడి ఈరోజు కూటమి బటన్ నొక్కడం కాదు భవిష్యత్తు ముఖ్యమని కూటమి ప్రభుత్వాన్ని ఎత్తుకొని ఈరోజు ఎత్తుకున్న కాడి నుంచి 2 సంవత్సరాల్లో అనేక సంస్కరణలు కూటమి ప్రభుత్వం చేయటం చూడటం కూడా జరిగింది. కాబట్టి రానున్న 2029లో మరి ఏదైతే ఇలాంటి ప్రక్రియ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.